మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా హృదయ కలశుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకలు పెడుతూ మన ఆయుష్ కాలంను పొడిగిస్తూ రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మనందరికీ కూడా సమయాన్ని ఇస్తూ, దేవుని యొక్క వాక్యం వినడానికి సమయాన్ని ఇస్తూ, ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని మరి నిత్య పరలోక రాజ్యపు వారసులు కావాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అంశం చూసినట్లయితే మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. తిరిగి మనం క్రీస్తులో మరొకసారి దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన పాపములను క్షమించి మరొక నూతన జీవితాన్ని దేవుడు తన కృప చేత మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం క్రీస్తులో మరొకసారి సజీవులోకలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మన అపరాధములను క్షమించి మరొక నూతన జీవితాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని దేవాది దేవుడు దేవునిలో మనల్ని ఎదగడానికి దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మేడ్ ఇన్ అలైవ్ ఇన్ క్రైస్ట్, మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో తిరిగి మరొకసారి జీవించగలుగుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మొదటి వచనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మేము క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం అందరం ఎలా ఉన్నాము అంటే చచ్చిన వారుగా ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనందరినీ కూడా బ్రతికించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మన అపరాధములను అలాగే మన పాపముల చేత మనం చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరొక నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనది అనే మాట మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారము మన పాత జీవితము, రోత జీవితము సమాధి చేయబడినది. ఆ తర్వాత మనకు ఒక నూతన జీవితాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. మనందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి బ్రతికించాడు. మనకు మరొక నూతన జీవితాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక నూతన జీవితాన్ని దేవుడికి అనుగ్రహించాడు. పాప జీవితము, రోత జీవితము సమాధి చేయబడి మరొక నూతన జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామో మనం చూసినట్టయితే 2వ వచనంలో 3వ వచనంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపంతో నిండి ఉన్న మన జీవితాలను, పాపంలో బ్రతుకుతున్న మన జీవితాలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మన పాపముల నిత్యం కల్వరి సిలువలో ప్రతి పాపమును కొట్టివేయబడింది. యేసు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనమందరం కూడా మేడ్ ఇన్ క్రైస్ట్, ప్రియ అలైవ్గా ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో బ్రతికి ఉన్నాము. తిరిగి మనల్ని దేవాది దేవుడు తన కృపలో మనల్ని బలపరిచి మరొక నూతన జీవితాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనం చూసినట్టయితే, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయతల వల్ల వారిని ఇప్పుడు
ప్రేరేపించిన శక్తికి అధిపతిగా అనుసరించి ప్రపంచ ధర్మము చూపున మున్పు నడుచుకుంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంటే ప్రపంచ ధర్మము చూపు మనం చూస్తాం కదా. మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, మరి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం దేవుని వల్ల కలిగినది కాదు. మరి ప్రపంచంలో ఉన్న అన్నిట్లో కూడా మరి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలో దేవుని వల్ల కలిగినవి కావు. మున్పు జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియ దేవుని సంగమా. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయుతుల వలె వారు ఇప్పుడు మేము ప్రేరేపించిన శక్తిని అధిపతిగా అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మున్పు నడుచుకుంటారు. మరి మున్పు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే పాపంలో, బంధకంలో ఉన్న జీవితాలను దేవుడు విడిపించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనంలో చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనంలో చూసినట్టయితే, వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మల్ని మోసపరిచి నీవకుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరిచి నీవకుడి. మరి వ్యర్థమైన మాటలు ఎక్కడైతే మనం చూస్తామో, మొదటి కీర్తనలు చూస్తాం, అపవాసులు కూర్చున్న చోటున కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నుండక, మరి అలాంటి వారితో మనం సహవాసం కలిగి ఉండకుండా మనల్ని మనం జాగ్రత్త, ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన మనము దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. వ్యర్థమైన మాటలను ఎవడు మిమ్మల్ని మోసపరచనివ్వకండి. ఇట్టి క్రియలు వాళ్ళ దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీద కూడా వచ్చును గనక మీరు అట్టి వారి పోలివై ఉండకుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకూడదు అంటే మనం ప్రవక్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది, మనం చూసినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తోంది. 7వ వచనం చూసినట్టయితే, ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకు వచ్చును గనక మీరు అట్టి వారి పోలివారై ఉండుకుడి. మరి దుష్టుల ఆలోచనతో పాపుల మార్గంలో నిల్వకుండా మనల్ని మనం పవిత్రపరచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. జాగ్రత్తగా మనం ఎక్కడ నివసిస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, మనల్ని మనము జాగ్రత్తగా పరిశోధించుకొని అటు ఒక పాపం చేసే వారితో సావాసం కలవకుండా దూరంగా ఉండడము ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టు మీరు వాటిని చేయించు వాయుమండలమైన సంబంధమైన అధిపతి అనగా అవిధేయులకు వారు ఇప్పుడు ప్రేరేపించిన శక్తికి అధిపతి అనుసరించి ప్రపంచ ధర్మము చూపున మునుపు నడుచుకుంటారే. మునుపు పాపంలో బ్రతుకుతున్న మనందరి కొరకు ప్రభు యేసు క్రీస్తు లోకానికి వచ్చి మన పాపంలో నిత్యము కల్వరి శిలువలో యేసు రక్తము ద్వారా ప్రతి పాపం కొట్టివేయబడింది. మనం ఈరోజు విడిపించబడి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎలా విడిపించబడ్డామంటే క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నాము. మనం ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం కూడా సజీవులమై బ్రతికి ఉన్నాము. దేవుని కృపలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిన వారిగా ఉండగా మనల్ని ప్రభు అయిన యేసు క్రీస్తు కృపలో మనందరినీ కూడా దేవుడు బ్రతికి ఉంచున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలుంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ నూతన జీవితాన్ని, పాప జీవితాన్ని సమాధి చేసే నూతన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించిపోతా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి మనం అందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చు మన శరీరమును అనుసరించి మున్పు ప్రవర్తించితిమి. కడపటి వారి వలె సమశుద్ధిగా దైవ ఉక్తకు పాత్రులై ఉంటిమి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపం అనేది మన జీవితంలో ఏలుతున్న సమయంలో ప్రభు యేసు క్రీస్తు మన పాపాలన్నీ కూడా కల్వరి సిలువలో యేసు రక్తంలో క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే వారితో కలిసి మనం అందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చాం. మరి పాపం చేసే వారి యొక్క ఆలోచనలో పాపంలో బ్రతుకుతున్నప్పుడు, వారితో కలిసి కూడా మన పాపంలో జీవిస్తున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని ప్రత్యేకించబడి మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని విడిపించున్నాడు.
ఆయన బిడ్డలుగా మనకు దేవాది దేవుడు ఒక అధికారాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల 4వ వచనం చూసినట్టయితే, ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా సైతము మన ఎడల చూపిన తన మా ప్రేమ. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మన ఎడల తన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమలో మనందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మన ఎడల దేవుడు తన ప్రేమని వెల్లడపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుడు మనందరినీ కూడా విడిపించున్నాడు. మనం అందరం కూడా క్రీస్తులో సజీవులమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన అపరాధముల చేత మనం చచ్చిన వారు ఉండే మన ఎడల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ ద్వారా మనం రక్షించబడి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మా ప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నాము. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. హృదయ కలబోనం ఏమై ఉన్నామో కృపలో, దేవుని కృపలో మనం బ్రతికి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే దేవాది దేవుడు ఆ ప్రేమని మనపై చూపించాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మన ఎడల చూపిన తన మా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. హృదయ కాలము మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలెనే ఉన్నాము. దేవుని కృప చేత మనం రక్షించబడి ఉన్నాము. మన గొప్పతనం అని కాదు, మన మంచితనం అని కాదు, కానీ దేవుని కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్టయితే 21-22 వచనంలో చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనంలో, ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడినది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యము ఇచ్చుచున్నారు. అది క్రీస్తు యేసునందు విశ్వాసమూలమైనది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల నమ్ము వారికి ధర్మశాస్త్రము మానవుని రక్షించలేదు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టబడి ధర్మశాస్త్రము పాపని చూపించింది, కానీ పాప విమోచన మనకు కలగలేదు. పూర్వము మరి మనం చూసినట్టయితే పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రంలో పాపం ఎట్టిదో చూపించింది, కానీ పాపానికి విముక్తి మనకు ఆ సమయంలో దొరకలేదు. మరి పూర్వకులు మన పితరులు ఆ సమయంలో వారికి ధర్మశాస్త్రము దేవుని ధర్మశాస్త్రంలో పాపం చేయకూడదు, పాపం చేయొద్దని, పాపం చేసే శిక్ష గురించి లేదు, కానీ పాపంకి ప్రాయశ్చిత్తం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంకి రావడం ద్వారా, యేసు రక్తము చిందించడం ద్వారా, యేసు కల్వరి సిల్వలో యేసు ప్రభు రక్తము చిందించడం ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. మనం విడిపించబడి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఇట్లుండగా ధర్మశాస్త్రము వేరుగా దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసు క్రీస్తులందు విశ్వాసం మూలమైనది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉంది. నమ్ము వారందరికీ, ప్రతి ఒక్కరికి, నమ్మువారు అందరికీ కూడా దేవుని నీతి ఏర్పరచబడినదే. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ప్రభు యేసు క్రీస్తు ఎందరైతే అంగీకరిస్తారో, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు, యేసే మార్గమై ఉన్నాడని ఎంతమంది అంగీకరిస్తారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారందరూ కూడా విడుదల పొందుకుంటారు. నువ్వు ఎవరైనా కానీ, నీ కులమేమో కానీ, నీ మతమేమి కానీ, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రపంచంలోని ఏ మానవుడైన ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, అది యేసుక్రీస్తునందు విశ్వాసమూలమైనది. నమ్ము వారందరికీ కలగబో దేవుని నీతి అయినది. నమ్ము వారందరికీ, నమ్మితే దేవుని మహిమ చూడగలుగుతావు, నమ్మితే దేవుని యొక్క రక్షణ చూడగలుగుతావు, నమ్మితే దేవుని బిడ్డగా దేవాది దేవుడు నేను ఏర్పాటు చేసుకుంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, ప్రతి మానవుని, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఏ మూలలో ఎక్కడ ఉన్నా
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ హృదయ కాలం నిన్ను ఎవరు కూడా ఇష్టపడతలేరా? ఎవరు నిన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని ప్రేమ ఎలా ఉన్నదని చూసినట్టయితే యేసు ప్రభు ప్రేమ చేత దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో చూసినట్టయితే, ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండిన సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షించబడి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం అందరం కూడా రక్షించబడి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది, మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో మనము తిరిగి సజీవులుగా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. హృదయ కాలపై మాటలు ఇట్టిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము కూడా క్రీస్తుతో కూడా బ్రతికున్నామనే ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసు ప్రభు ఒక ప్రేమ చేత మనం అందరం కూడా రక్షించబడి ఉన్నాము. మన అందరి యొక్క పాపంలో యేసు ప్రభు ఆ కలవరి సిల్వలో కొట్టివేసినాడు. హృదయ కలం నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలమి మాటలుంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు యేసే దగ్గరకు వచ్చి మోకాళ్ళుండి, ప్రభువా నా పాపములు క్షమించు, నేను నీ బిడ్డగా జీవించాలని నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి పాపము క్షమించబడతాయి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమంటే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించిన. యేసు క్రీస్తు ద్వారా మనందరం కూడా మరలా బ్రతికి ఉన్నాము. ఎందుకంటే మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారై ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు కృపల వల్ల మన పాపములకు విముక్తి జరిగితే, మన పాపములకు క్షమాపణ దొరికితే, హృదయ కాలము ప్రత్యేకించబడిన వారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజే అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము రక్షించబడినప్పుడు మనం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు జీవించాలి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు రక్షణ పొందుకున్న తర్వాత అపోస్తుడైన పౌలు గలతీల పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించేవాడును నేను కాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు ఏమంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను జీవించేవాడును నేను కాను. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సిలువలో మనం అందరం కూడా మన పాపాలు కూడా క్షమించబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం కూడా అపోస్తుడైన పౌలు రీతిగా మనం కూడా జీవించాలి. ఆ అపోస్తుడైన పౌలు ఏ రీతి అయితే తెలియజేస్తూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనలో జీవించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు అంటూ, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు కూడా జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొని దేవుని కుమారునందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. హల్లెలూయా. ఈ మాట అపోస్తుడైన పౌలు తెలియజేసిన మాట మన ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా పలకవలసిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, అనగానే దేవాది దేవుడు నిన్ను ప్రేమించి, ఇక్కడ నీ పేరు పెట్టుకోవాలి. నన్ను ప్రేమించినప్పుడు నేను ఇక మాటలు చదువుతున్న ప్రకారం మీరు కూడా ఈ రీతిగా చదవండి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి అనిలనే నా కొరకు తాను అప్పగించుకొని దేవుని కుమారులందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం. అందుకే అపోస్తుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి, అనగానే అనిల్ని ప్రేమించి నా కొరకు, అంటే నా కొరకు తాను అప్పగించుకొని దేవుని కుమారుడి నందు విశ్వాసం మూలంగా జీవించుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం మూలంగా జీవించుచున్నాను. ఇంత గొప్ప సాక్ష్యము అపోస్తుడైన పౌలు ఒక జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకుంటూ తెలియజేస్తున్నాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్న మన పాపములన్నీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సిలువలో కొట్టివేయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను జీవించిన వాడు నేను కాదు,
క్రీస్తునందు జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము అనిల్ని నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవించుచున్నాను. అపోస్తలుడైన పౌలు తన గురించి చెప్పుకుంటున్న ఆ మాటలలో మన పేరు అక్కడ పెట్టుకొని మనం కూడా ప్రభు యేసు క్రీస్తు కొరకు జీవించాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక మీద మనం జీవించవలసింది ప్రభు యేసు క్రీస్తు కొరకు జీవించాలి. ఎందుకంటే మన పాప దోషములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎందుకంటే అపరాధముల చేత చచ్చిన వారే, పాపముల చేత మనం చచ్చిన వారే ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని బ్రతికించున్నాడు. ఆ జీవితము దేవుని కొరకు జీవించి తిరిగి దేవునిని ఘనపరిచే జీవితము. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నందు జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారులందు విశ్వాసంలో వల్ల జీవించుచున్నాను. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించిన గాక. మనం కూడా నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం. మున్పు మన పితరులు మరి దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి వారు పాపంలో ఉన్నప్పుడు దేవుడు తిరిగి వారిని జ్ఞాపకం చేసుకుని తిరిగి దేవాది దేవుడు వారిని మరలా పిలిచి ఉన్నాడు. ఈరోజు మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం పిలబడుతున్నామంటే దేవుడు మనందరిని కూడా పిలిచి తన కృప చేత మనల్ని ఏర్పాటు చేసుకొని తన బిడ్డలుగా మనం జీవించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు ఒకప్పుడు మన జీవితాలు పాపంలో ఉన్న మన జీవితాలను దేవుడు విడిపించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన. హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ద్వారా తిరిగి దేవుడు మనందరినీ కూడా బ్రతికించాడు. ఇరుదే కాలము మేడ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. మనల్ని తిరిగి దేవుడు తన కోసము మనల్ని తిరిగి సజీవులుగా ఆయన కృపలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విలువైన జీవితాన్ని దేవుని కొరకు జీవించు, దేవుని సాక్షి బిడ్డగా జీవించు. అది నీకు, నీ కుటుంబంకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఇటు మాటలను దేవుడు కాలము మీ హృదయాలలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుడు ప్రేమ చేత మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఎడల తను చూపిన మా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేతనే మనమందరం కూడా రక్షించబడి ఉన్నాము. మనల్ని క్రీస్తు బ్రతికించెను అన్నమాట. ప్రేమ చేత క్రీస్తు మనల్ని బ్రతికించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. దేవుని వాక్యం మనమందరం కూడా వాక్యానుసారంగా అపోస్తలుడైన పౌలు ఎలా చెప్పాడు, ఇక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట ఏదైతే గలతీ 2:20 జ్ఞాపకం చేశాడు. ఇక నేను బ్రతుకుతున్నది నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు జీవిస్తున్నారు అని ఏ రీతి అయితే అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యం ఉందో మన సాక్ష్యం కూడా అలా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, 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 దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. మరొక హృదయ కలబల సజీవులు కలబెట్టి కాపాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు. వరకు ఉదయ కాలం చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా తండ్రి, నీ ప్రేమ చేత నాయన మనల్ని బ్రతికించిన దేవానికి వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా అలాగే తండ్రి ప్రభా మరి నీ కృప చేత మనల్ని రక్షించబడించినందుకు నీకు వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా నీ వాక్య బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప చేత సాయం చేయండి. నాయన వాక్యం అనే విత్తనం విత్తబడుతుండగా ఆ వాక్యాన్ని నాయన ప్రభా వారి జీవితంలో మరి ఆ విత్తనం ఫలించే బిడ్డలుగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే పరిచర్యని దీవించండి. భారతదేశం అంతా జరుగుతున్న పరిచర్యను దీవించండి. సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి. నాయన ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి. నాయన ప్రభా ఇంకా పరిచర్య ఘనంగా జరిపించడానికి నాయన నిశ్చితమైతే మరి హైదరాబాద్లో కూడా పరిచర్యను ప్రారంభించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను. తండ్రి పరకాల్లో ఉన్న ప్రార్థన మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈరోజు జరుగుతున్న ప్రార్థన కూడికను కూడా మీరే దీవించి నాయన మీరే మహిమ ఘనత పొందుకోమని, ఈ రోజు అంతట్లో కూడా నీ కృపలో మనల్ని వరదిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు ఎదురైతే ఆయనను అంగీకరించి ఎదురైతే
ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి ఉన్నారో వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు తన కృప ఆశీర్వాదంలో వారితో పాటు వారి కుటుంబంలో కూడా తోడై నీడై ఉండును గాక. ఆమేన్.